జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తుంది. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నాము. భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని బోధ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41. మీరు ఒకడు మైలు దూరం రమ్మనేడల వానితో 2 మైళ్ళు దూరం వెళ్ళము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న మనుషులకు బోధించిన మాట ఏంటంటే, ఒకడు 1 మైలు దూరం నేను రమ్మన్న ఎడల నువ్వు అతనితో, ఆ మనిషితో 2 మైళ్ళ దూరం వెళ్ళమని యేసుక్రీస్తు దేవుడు బోధించాడు. దేవునికి మహిమ కలిగినగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41. ప్రపంచ మనుషులందరూ చదివి మారు మనసు పొందేలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. ప్రభువైన క్రీస్తు ఒకడు 1 మైలు దూరం రమ్మన్నెడల అతనితో 2 మైళ్ళ దూరం వెళ్ళము. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, నేను ఆ పని చేస్తున్నా. మైలు దూరం స్కూటీ బండిలు వేసుకొని, కార్లు వేసుకొని, ఆటోలు వేసుకొని వెళ్తా ఉంటాం. ఇద్దరు పోయినా అదే పెట్రోల్ కలుగుతుంది, ఒక్కరు పోయినా అదే పెట్రోల్ కలుగుతుంది. ఎట్టి పరిస్థితులు కానీ లిఫ్ట్ 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 అని అడుగుతుంటారు, ఎక్కించుకోరండి. పేదవారు, నడవలేని వారు, ఆటోకి డబ్బులు లేని వారు లిఫ్ట్ 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 అని అడిగితే ఎక్కించుకోరు, వెళుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారే, యేసు ప్రభుని ఆరాధించేవారే, యేసు ప్రభు దేవుని బిడ్డలే, సౌకులే, క్రైస్తవులే, విశ్వాసులే గ్రహించారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం మాత్రం ఆది కాలం నుండి ప్రకటన వరకు 10 సార్లు చదివానే గర్వపడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41. ఒకడు 1 మైలు దూరం రమ్మన్న ఎడల అతనితో నువ్వు 2 మైళ్ళ దూరం వెళ్ళుమని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించింది. దేవునికి మహిమ కలిగినగాక. నేను నా యొక్క స్కూటీ ఎక్కించుకొని మహబూబ్నగర్ 1 టౌన్ నుంచి, దేవుని బిడ్డలారా, నేను మా ఇంటికి రావాలి పాతపాలెంలో. ఒక ఆయన అడిగితే రాత్రి 11 అయింది. ఎక్కడ వెళ్ళాలి తమ్ముడు అన్నా. పాల్కొండ అన్నాడు. నేను వెళ్ళి పాల్కొండలో దించి మళ్ళీ వచ్చాను. దేవుని వాక్యం గుర్తొచ్చింది. ఒకడు 1 మైలు దూరం రమ్మని 2 మైళ్ళు వెళ్ళమనే వాక్యం గుర్తొచ్చి అతన్ని పాల్కొండలు ఇడిసి మళ్ళీ రిటర్న్ వస్తుంటే అక్కడ ఒక ఆయన నిలబడ్డాడు. ఎక్కడ తమ్ముడు వెళ్ళాలన్నా. నేను భూత్పూర్ వెళ్ళాలన్నాడు. సరే అని భూత్పూర్కి తీసుకెళ్ళాను. భూత్పూర్కి తీసుకెళ్ళి దేవుని వాక్యాన్ని గౌరవించి అక్కడ దించి, భూత్పూర్లో దించి రిటర్న్ వస్తుంటే అక్కడ ఒక వ్యక్తి ఆపాడు. భూత్పూర్ బస్ స్టాండ్ దాటిన తర్వాత అతను ఆపి, ఎక్కడ వెళ్ళాలి తమ్ముడు అన్న. గొరిట వెళ్ళాలి, గొరిటె అని గొరిటె తీసుకెళ్ళాను. రాత్రి అంతా నేను అటు గొరిటె తిరిగి మళ్ళా అతను అక్కడ దించి అక్కడ నుండి ఆయన తీసుకొని భూత్పూర్ వచ్చి భూత్పూర్లో మళ్ళీ ఎక్కించుకొని అక్కడ ఒక వ్యక్తి ఆపితే, ఎక్కడ అన్నాడు. ఒక స్త్రీ, యవనస్తురాలు. అప్పటికల్లా సమయం 2 గంటలు అయింది, మధ్యరాత్రి 2 అయింది. ఆ స్త్రీని ఎక్కించుకొని ఎవరు బిడ్డని, నేను బిజినపల్లి వాళ్ళ సార్ అండి. ఆమెను ఎక్కించుకొని మళ్ళీ బిజినపల్లి వెళ్ళి ఆమెను ఆడ దించి మళ్ళీ రిటర్న్ వస్తున్న సమయంలో మళ్ళీ భూత్పూర్లో ఒక వ్యక్తి, ఒక ఆయన, నేను జడ్చర్ల వెళ్ళాలన్నాడు. మళ్ళీ జడ్చర్లకి ఎక్కించుకున్నాను. మళ్ళీ జడ్చర్లను దించిన జడ్చర్లో ఒక ఆయన మహబూబ్నగర్ అన్నాడు. అటు ఇటు తిరిగి తెల్లార్లు మనుషులను దించడమే జరిగింది. కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని గౌరవించి యేసు ప్రభు వాక్యాన్ని లోబడి నేను చేశాను. పెట్రోల్ ఖర్చు అయింది, రాత్రి అంతా నిద్ర లేదు. యేసుక్రీస్తు ప్రభుని ఘనపరచాలని, మహిపరచడానికి నేను పని చేశాను. దేవునికి మహిమ కలిగినగాక. ఏమని? మత్తయి సువార్త 5వ అధ్యాయం 41. ఒకడు నిన్ను మైలు దూరం రమ్మన్న ఎడల అతనితో 2 మైళ్ళు వెళ్ళుమనే వాక్యం గుర్తొచ్చి నేను అలాగే చేస్తున్నా. చాలామంది కారు ఉన్న కారు ఎక్కించుకోరు, ఖాళీగా బండి ఉన్న బండి ఎక్కించుకోరు. క్రైస్తవులే, విశ్వాసులే, నాతోటి బట్టి సౌకులే యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించి నడుచుకోరు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఎవరికైనా 2 అంగీలు ఉన్నాయా, లేని వానికి 1 అంగీ ఇవ్వాలా. లేని వానికి, ఎవరికైనా ఒక మనిషికి 2 అంగీలు ఉంటే లేని వానికి 1 అంగీ ఇవ్వాలని యేసు ప్రభు దేవుడు బోధించాడు. క్రైస్తవులే, భక్తిపరులే, ప్రవచించేవారే, స్వస్థతపరిచేవారే, దేవుని వాక్యాన్ని బోధించేవారే, సాక్ష్యాలు చెప్పేవారే, కార్లు బైకులు ఉన్నవారే, కానీ బట్టలున్నవారే బట్టలు లేని వారికి ఇవ్వరండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమని, 2 అంగీలు ఉంటే లేని వారికి 1 అంగీ ఇవ్వమని యేసు ప్రభు దేవుని వాక్యం సెలవిస్తే, దేవుని వాక్యం ఎన్నో జతల బట్టలు ఉన్న బట్టలు ఇయ్యారు. 2 నీకుంటే 1 లేని వారికి ఇవ్వాలి.
ఇల్లు 2 ఉన్నా లేని వానికి ఒక ఇల్లు ఇవ్వాలి, 2 కార్లు ఉన్నా లేని వానికి ఒక కారు ఇవ్వాలి, 2 బైకులు ఉన్నా సరే లేని వానికి ఒక బైక్ ఇవ్వాలి, 2 ప్లాట్లు ఉన్నా సరే స్థలాలు ప్లాట్లు భూములు లేని వానికి ఒక ప్లాట్ ఇవ్వాలి, 2 ఎకరాల భూమి అయినా సరే లేని వానికి ఒక ఎకర భూమి ఇవ్వాలి, 200 ఉన్నా సరే లేని వానికి ఒక 100 ఇవ్వాలి, 2 బంగారు కమ్మలు ఉన్నా సరే లేని ఆమెకి ఒక కమ్మ ఇవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని బిడ్డవైతే, మారు మనసు పొందితే, యేసు ప్రభువును ఆరాధించే వ్యక్తివైతే, క్రైస్తవుడు అయితే, విశ్వాసం అయితే జాగ్రత్త మారు మనసు పొందాలి. ప్రపంచ మనుషులంతా జాగ్రత్త ఉండండి. 2 అంగీలుంటే లేని వానికి ఒక అంగి ఇవ్వాలి. యేసుక్రీస్తు దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు బోధ సెలవిస్తుంది. యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్న మాట ఏం తెలుసా దేవుని బిడ్డలారా? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు 2వ రాకడ రానించినాడు. 2 సెల్లులు 2 ఫోన్లు ఉంటే నాకు లేనోడికి ఒక ఫోన్ ఇచ్చానండి. 2 ఫోనులు 2 సెల్ ఫోన్స్ నాకు ఉంటే లేని వాళ్ళకి ఒక ఫోన్ ఇచ్చారు. 2 మంచాలుంటే లేని వాళ్ళకి ఒక మంచం ఇచ్చారు. 2 జతల చెప్పులుంటే లేని వాళ్ళకి ఒక జత చెప్పులు ఇచ్చారు. నేను చేస్తున్నట్లా ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని గౌరవించి లోపడి నేను అనుసరిస్తున్నా, జీవిస్తున్నా. అందుకే నా దగ్గర డబ్బులు. నీవు ఈ భూమి మీద మనుషులందరూ కూడా అలాగే చేస్తే 2,000 ఉన్నా సరే 2 లక్షలు ఉన్నా సరే నువ్వు లేనోనికి ఒకటి ఇచ్చినావు అనుకో, ధనవంతుడని గర్వపడడానికి వీలుండదు, భూమి మీద బీదవాడని బాధపడటానికి వీలుండదు. అన్నీ సమానమే, ఇండ్లు సమానమే, కార్లు సమానమే, డబ్బు సమానమే, బంగారు సమానమే, బట్టలు సమానమే, ఆస్తి కూడా అన్ని సమానంగా ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించి నువ్వు ఇచ్చినాడలా, యేసు ప్రభు బోధని గౌరవించి నువ్వు అనుసరించినాడలా, అప్పుడు యేసుక్రీస్తు దేవుని గణపరిచినట్టు, నువ్వు ఆయనని ప్రేమించినట్టు ఇతరులకి నువ్వు చేస్తే ఏదైనా సరే 2 నీకునకూడదు. జాగ్రత్తగా సావుకుడా, మేము సావుకులము, దేవుడు దీవించాడు, పాస్టర్లము, మేము క్రైస్తవులు విర్రవీగుతుండారు. నువ్వు జాగ్రత్త. నీకు 2 స్థలాలు ఉండకూడదు, 2 ఇండ్లు ఉండకూడదు, 2 కార్లు ఉండకూడదు, 2 లక్షల డబ్బు ఉండకూడదు, 2 తులాల బంగారు ఉండకూడదు, 2 కార్లు, 2 బైకులు, ఏమి కూడా నీకు 2 ఉండకూడదు. క్రైస్తవులారా, విశ్వాసులారా, సావుకులారా, సంఘ నాయకులారా, సమస్తల నాయకులారా, అందరూ మారు మనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కనపరచండి. అప్పుడు భూమి మీద ధనవంతుడు నేను అని గర్వపడనేటానికి వీలుండదు, నేను పేదవారము అని బాధపడటానికి వీలుండదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు 2 నీకు ఉండకూడదు అంటున్నాడు. 2 నువ్వు నీకుంటే లేని వారికి ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభుని గణపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రానంటున్నాడు కనుక యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41 ఒకడు 1 మైలు దూరం రమ్మనేడలా నువ్వు 2 మైళ్ళు వెళ్ళమని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చింది. అయ్యా సువార్తకి దాకా పోదాం రండి, సువార్తకు పోదాం రండి, ప్రార్థన ఎందుకు పోదాం రండి. రాను రాత్రి అయింది, చీకటి అయింది, చలి ఉంది, గాలింది, వాన ఉంది అంటారు. ఎవరు? సావుకులే, పాస్టర్లే. ఎవరు? జ్ఞానం లేని సేవకులు. నేను మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నా, దాన్ని అనుసరించి జీవిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేస్తున్నా. 2 అంకెలుంటే లేని వానికి ఇస్తున్నా. 2 మైళ్ళు, 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళమంటున్నాను. అనేక ప్రాంతాలకు వెళ్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవకు రాత్రనక పగలనక వెళ్తున్నా క్రీస్తుని కనపరుస్తున్నా. ప్రభువైన క్రీస్తు 2వ రాకడ రానంటున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యం చదవండి. యేసుక్రీస్తు దేవుని పరలోక రాజ్యం కావాలా, పాతాళం కావాలా? ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని గౌరవించి లోపడి ఆ ప్రకారంగా జీవిస్తే పరలోకం, ఆ ప్రకారం చేయకుండా పాతాళం కరెక్ట్గా ఉంది, నరకము కరెక్ట్గా ఉంది. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, భూమి ఆకాశం గతించును కానీ బైబిల్ రాయబడిన మాట ఒక పొల్లో ఒక సున్న తప్పిపోదని యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్త దేవుడు ప్రపంచ మనుషులకు బోధించాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు అని గర్వపడుతున్నారు క్రైస్తవులే, అతిశయపడుతున్నారు క్రైస్తవులే, విర్రవీగుతున్నారు క్రైస్తవులే. 2 నీకు ఉండకూడదు. జాగ్రత్త క్రైస్తవులారా, స్త్రీలారా, పురుషులారా, బతుకున్న మనుషులారా, సావుకులారా, నాతోటి జతుకున్నారు. 2 నీకుంటే లేని వానికి ఇవ్వండి. నేను ఇచ్చాను, నేను బోధిస్తున్నా, నేను చేశాను, నేను బోధిస్తున్నా, నేను జీవిస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41 ప్రపంచ మనుషులందరూ చదవండి. ముఖ్యంగా సావుకులు మారు మనసు పొందండి, పురుషులు మారు మనసు పొందండి, స్త్రీలు మారు మనసు పొంది క్రీస్తు రాజ్యానికి వారసులు కండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41 ఒకడు 1 మైలు దూరం నిన్ను రమ్మనేడలా అతను 2 మైళ్ళ దూరం వెళ్ళు అని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.